మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమవుతుంది. ఆకస్మికమైన సమయంలో కూడా పనులు నిరాటంకంగా ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం కనబడుతుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. శక్తితో పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఇబ్బంది పెట్టే వ్యక్తులతో కూడా చక్కగా కమ్యూనికేషన్ చేస్తూ సమస్యను సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలలో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, స్థిరాస్తులు మొదలైన విషయాల్లోనూ మొదలైన వాటన్నిటి విషయాల్లో కూడా మీ యొక్క తోబుట్టువులతో కూడా చర్చించి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. పూర్వపు ఆస్తులని అమ్మకాల విషయం, క్రయ విక్రయాల విషయంలో కూడా తోబుట్టువులతో చర్చించే అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణాన్ని అనుకూలంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మాటల వల్ల ఘర్షణ రాకుండా జాగ్రత్త పడాలి. భాతృవర్గంతో కానీ, మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ యొక్క స్నేహ సంబంధాలు, మీ యొక్క స్నేహితులతో కానీ అనవసరమైన గాసిప్స్కి దూరంగా ఉండాలి. కమ్యూనికేషన్ గ్యాప్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ సంతాన వర్గంతో కావచ్చు, అలాగే వారసత్వ ఆస్తుల విషయంలో కూడా వాటికి సంబంధించిన విషయాల్లో మీ భాతృవర్గంతో కావచ్చు, లేకపోతే మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులతో సంప్రదింపులు జరిపేటప్పుడు కూడా కొంత ఘర్షణలకి తావు లేకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. న్యాయపరమైన విషయాల గురించి చర్చలకి అవకాశం ఉంది. మాట గౌరవాన్ని పెంపొందించుకునే విధానంలో కృషి చేయాలి. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? ఉద్వేగాలు కూడా చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. దాంతోపాటుగా మీ యొక్క ఆలోచనల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, సంతాన వర్గం యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలతో పాటుగా మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించి, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలకు కూడా మీరు ఆలోచనలు చేసినా ఇవన్నీ మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ముందు అధిక ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. సంతాన వర్గంతో కావచ్చు, ముఖ్యంగా మీ యొక్క వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, ముఖ్యమైన పనులు పోస్ట్ పోనే అవకాశాలు ఉండడం బట్టి కూడా కొంత ఉద్వేగాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తాత్కాలికమైన భావన చేస్తూ ముందుకు పెడుతూ సమస్యల్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి.